ఫైనలీ ఎలాగోలా కింద మీద పడి నేనైతే విలేజ్ కి వచ్చేసిన. వచ్చి రాగానే మా బావ అయితే నన్ను పికప్ చేసుకున్నాడు. అండ్ నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కలిసారు వనపర్తిలో గానీ పెబ్బేర్లో గానీ. ఇంకట్లనే నేను మా బావ ముచ్చట్లెట్టుకుంటే అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంటికి రాగానే పిండి వంటలు స్టార్ట్ చేసేసినాము. కేవలం నా కోసమే వెయిట్ చేసిరు వీళ్ళందరూ, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పి. పాపం చేస్తూ చేస్తూ ఎంత సేపు అయిందంటే చాలా నైట్ అయిపోయింది. అయినా ఒక్కరు కూడా ఒక మాట కూడా అనలేదు నీ వల్లనే లేట్ అయిందని చెప్పి. మొత్తం 5 రకాల పిండి వంటలు చేశారు. సో నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా హెల్ప్ చేసిన అనమాట. నాకైతే లిటరలీ చాలా బాగా అనిపిస్తుంది మా అక్క వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వాళ్ళ ఇల్లు కట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు కట్టేయడానికి రూపాయి కూడబెట్టుకొని కట్టిస్తున్నారు. అప్పుడే కరెక్ట్ టైం కి పాప అలా అయిపోవడంతో వాళ్ళకి చాలా కష్టమైంది. స్టిల్ ఒక్కటే పాప కాబట్టి ఫంక్షన్ ఎలాగోలా చేయాలని చెప్పి పట్టి చేస్తున్నారు. మీ అందరికి తెలిసిందే నేను ఎక్కువ వంటలు చేయను, అట్లనే పిచ్చి దానిలాగా చేయి కాల్చేసాము అక్కది. మొత్తానికి అయితే మేము పిండి వంటలు చేసుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే 5 రకాల పిండి వంటలు చేశారు కాబట్టి. అండ్ వాళ్ళ విలేజ్ లో అయితే పల్లకి కూడా తీసుకెళ్తుండే అనమాట. మేమందరం రేపటి గురించి ఆలోచిస్తున్నాము. రేపు ఆ ఫంక్షన్ ఎట్లా జరుగుతుందో ఏంటో అని చెప్పి. అసలు ఫంక్షన్ ఎట్లా జరుగుతుందో చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసుకోండి.